సో మాధవీలత గారు ఎలా గెలుస్తారయ్యా? ఓవర్ నైట్లో స్టార్ అయిపోయిన ఆవిడ అంటే ఒక సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేసి, ఒక శాటిలైట్ మీడియాలో ఇంటర్వ్యూ చేసి, అది నేషనల్ మీడియాలో కూడా ఇంటర్వ్యూలు చేసినంత మాత్రమే అయిపోతుందా, గెలుస్తుందా అని చెప్పేసి చాలామంది సూకాళ్ళు మాట్లాడారు, నేను కూడా విన్నాను. సో అంటే జనం తలుచుకుంటే మాధవీలత గారు చెబితేనో రవికుమార్ చెప్తాను ఓట్లేరు, జనం తలుచుకుంటే వాళ్ళు ఏమనుకున్నారో చేస్తారు. అంతే. కానీ మీరేమనుకుంటున్నారు? ఇలాంటి మాటలు మీకు కూడా వినిపించుంటాయి. నేను పెద్ద వినన్నాను, పట్టించుకోను. మీరు డబ్బు బాగా వెదజల్లి చేయించుకున్నారు ఇంటర్వ్యూలను కూడా వచ్చింది మీ మీద వార్త. అనుకునే వాళ్ళది ఏముంది నాన్న, లోకులు కాకులు అనేవాడు అంటుంటాడు. ఎందుకు? వాడికి ఈర్ష్య మీ మీద, మీకు వస్తున్న వాళ్ళు ఎంత ఈర్ష్యపడితే నేను అంత హ్యాపీ బా. ఎందుకని అడుగు? నిజమే. మరి జీవితంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ నీకు ఎడ కనిపించాలి? స్కూల్లో కాలేజీలో ప్రోగ్రెస్ రిపోర్ట్ మార్కులతో తెలుస్తుంది. జీవితంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంతమంది ఈర్ష్యపడే వాళ్ళు ఉంటే మనం అంత ఎదుగుతున్నట్టు, అంత న్యాయంగా ఉన్నట్టు. వాళ్ళని ఈర్ష్యపడుతూ ఉండమంటేనే బెస్ట్. వాడు ఈర్ష్యపడని, నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్, ఐఎమ్ హ్యాపీ. ఈర్ష్యపడేవాడు ఎంత చేతగాని వాడిగా మిగిలిపోయాడయ్యా జీవితంలో. పాపం కదా, నాకు జాలి వాడంటే ఉండని. ఓకే. కానీ సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయ్యానా అనుకుందాం. ఏమ్మా, సోషల్ మీడియా చూసేవాళ్ళు వినే ప్రజలు ఏమన్నా వెరీ వెరీ మనుషులా? బుర్రలేని వాళ్ళ ప్రజలేగా? అది కాదయ్యా, నేను ఒక్కదానే సోషల్ మీడియా ఎందుకు? మరి ఏ అమ్మాయి లీడర్ సోషల్ మీడియాలో లేడా? ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో లేరా? మరి ఇన్నేళ్ల నుంచి ఎందుకు వాళ్ళంతా పెంచుకోలేకపోయారు? సత్తా ఉన్న చోట గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. కాబట్టి ఎవరి దగ్గర దమ్ము, సత్తా, న్యాయము, ధర్మము ఉంటుందో ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎలా గుర్తించాలో గుర్తిస్తారు. ఎలక్షన్ డే రోజు నేను చూపించాను అది. మరి అందుకు మెచ్చుకున్నారు ప్రజలు నన్ను, అందుకు రన్ అయింది నా సోషల్ మీడియా. ఎందుకంటే నేను ఎవరెవరితో పని చేశాను వాళ్ళందరికీ తెలుసు నేనెవ్వరు. 20 ఏళ్లుగా కష్టార్జితాన్నే ప్రజల మధ్యలో సేవ చేస్తూ సామాజిక ఒక సోషల్ వర్కర్ కింద నేను ఎంత పని చేశాను నా ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. నేనే రోజు వాటి పబ్లిసిటీ తెచ్చుకోలేదు. కానీ మేడం, మీరు ఎప్పుడైతే సీటు ఆశించారో అప్పుడే మీరు లైమ్ లైట్లోకి వచ్చారు అనేది చాలామంది మాట్లాడతారు. అంతకుముందు ఎందుకు మీ ఇన్ని సేవలు చేసినా బయటకు రాలేకపోయారు? నేను ఏ రోజు ఇప్పుడు సేవలు బయటికి ఎలా వస్తాయి? నువ్వు ప్రెస్ మీట్ని తెచ్చుకొని పెట్టుకుంటే ప్రెస్కి నేను చేశాను అని చెప్పుకుంటే తెలుస్తుంది. నేనేం పాపులారిటీ కోసం చేయలేదు కదా. నా మనస్తత్వం ఏంటో, బిడ్డకు బాధ ఉంది చేశాను, అమ్మ ఒక కాన్పు ఇబ్బంది అయింది హెల్ప్ చేశాను, భోజనం లేదు ఇచ్చాను, స్కూల్ కష్టపడింది ఇచ్చాను. దానికి పబ్లిసిటీ ఎందుకు? స్వచ్ఛందంగా చేశారు మీరు. స్వచ్ఛందంగా చేశాను. ఇప్పుడు టికెట్ ఇచ్చా కూడా నేను పిలిచానా ఎవరినన్నా? నేనే 3 సార్లు అమ్మడబడ్డా కదమ్మా. ఇప్పుడు టికెట్ ఇచ్చాక పొలిటికల్ పొజిషన్ కాబట్టి ఆటోమేటిక్గా మీడియా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు 10 ప్రశ్నలు వేస్తారు, నేను ఆన్సర్స్ ఇచ్చా. నేను ఇచ్చే ఆన్సర్స్ ప్రజలకు నచ్చిండొచ్చు, అంతే కదా. నేను ఏమన్నా 20 ఏళ్ళగా ఇప్పుడు 20 ఏళ్ళగా నేను చేసినవి మా దగ్గర లెక్క ఖాతా జమ ఉంది అని చూసుకోండి. వాళ్ళకి అందిందా లేదా పోయి అడగండి. ఇందులో ఏమన్నా దాచడానికి మూచడానికి ఏమన్నా సినిమా చారిటీ, సినిమాల్లో ఏమైనా షూటింగ్, ఇది యాక్టింగ్ చారిటీ కాదు కదా, నిజ జీవితం చారిటీ కదా. నేను ఈరోజు పాపులారిటీ కోసం చూడలేదు. నేను ఒక తల్లిలాగా చేశాను. కానీ నాకు పొలిటికల్ సీట్ ఇచ్చినప్పుడు మీడియా వాంటెడ్, మీడియా వాజ్ క్యూరియస్. ఎవరబ్బా ఈవిడ? వాళ్ళకున్న ఆతృత, ఉత్సాహము, ఆసక్తి, ఈవిడెవరు అంతే. మొన్న NHTVలో మరి NTVలో ఇటో 8 మంది అటో 8 మంది 16 మంది అర్ధరాత్రి 1:30 అయింది. మరి అది వాళ్ళు అప్పటికి నెల రోజుల నుంచి అడుగుతున్నారు. సరే అని వెళ్ళి ఇచ్చాను. అది కూడా మరి చాలామంది ప్రజలు చూశారు. ఏం వాళ్ళని తక్కువ అడిగారా ప్రశ్నలను? నన్ను ఎవరు ఇప్పుడు ఈరోజు నువ్వు నీకేం చెప్పానా? నువ్వు ఇది అడగచ్చు, ఇది అడగకూడదని అడిగానా? నేను అందుకని గట్టిగా అడగొచ్చు అంటే అడగండి మీరు ఇష్టం అన్నారు. ఢిల్లీలో కూడా అదే చెప్పాను నేను. నాకు ఎవరు జర్నలిస్ట్ వచ్చినా నేను ఎవరిని కూడా ఇది అడగచ్చు, ఇది అడగకూడదు, కనీసం ప్రశ్నలు కూడా తెలుసుకోవడం ఇష్టపడను నేను. నాకు వచ్చింది, నాకు తెలిసింది, నా న్యాయము, నా ధర్మము, నేను మాట్లాడతాను అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఐ యామ్ హూఎవర్ ఐ యామ్.